టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలిచేవారి కొంగు బంగారం శ్రీ వీరమ్మ తల్లి మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్. శ్రీ మద్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. 370 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న రంపచోడవరం పోలీసులు. రంపచోడవరం మండలం పెద్ద కొరిమిల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో గంజాయిని గుర్తించారు స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు 15 బస్తాలతో ఉన్న 370 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిపై పోలీసు తనిఖీలు ముమ్మరంగా చేయడంతో గంజాయిని వదిలి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. విచారణ చేసి ముద్దాయిలను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రంపచోడవరం పోలీసులు. పోలవరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారి ఉత్తర్వుల మేరకు రంపచోడవరం ఎస్డిపిఓ గారి ఆధ్వర్యంలో రంపచోడవరం డివిజన్లో ముమ్మరంగా ఈ గంజాయికి సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో కొంతమంది ఈ గంజాయి రవాణా చేసే వ్యక్తులు మన పెదకోరిమిల్లి ఫారెస్ట్ ఏరియాలో గంజాయిని వదిలి వెళ్ళినట్టు మాకు సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక గంజాయి యొక్క అక్కడ వెళ్ళి చెక్ చేయగా అక్కడ తనిఖీ చేయగా ఒక 15 బస్తాలతో గంజాయి ఉన్నది. అది మొత్తం అక్కడ వేయింగ్ చేసి చూడగా 370 కేజీల గంజాయి ఉన్నది. సుమారు ఒక 20 లక్షల వాల్యూ చేసే గంజాయి అది. దాన్ని మేము సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. త్వరలో దాన్ని ఎవరో తీసుకొచ్చారనే విషయంపై దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ కాలనీలో అందరు చూస్తుండగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లి కూతుర్ల మెడ నుంచి బుల్లెట్ బైక్పై వచ్చిన 2 దొంగలు బంగారపు గొలుసు లాక్కుని వెళ్లారు. మహిళలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లటాన్ని గమనించిన ఆ 2 యువకులు వారి ముందుకు వచ్చి బంగారపు గొలుసు లాక్కోవడంతో మహిళకు గాయాలు కాగా పక్కనే ఉన్న తన కూతురు అందరినీ పిలిచే ప్రయత్నం చేసినా చాకచక్యంగా ఆ యువకులు బంగారంతో ఎవరికి దొరక్క ఉఠాయించారు. పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఏం జరిగిందమ్మా? మేము కొత్త బస్ స్టాండ్ దిగి ఇక్కడ నుంచి ఇటు వస్తున్నాము. వచ్చేటప్పుడు 2 వ్యక్తులు బైక్ తీసుకొని స్పీడ్గా వస్తున్నారు. ఇక్కడ నుంచి ఇదే లైన్ లో వచ్చి సడన్ గా తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు స్ట్రైట్ గా. ఏం బండి అది? ఏం బండి? బుల్లెట్ బైక్. బుల్లెట్ బైక్. ఎందరు ఉన్నారు వ్యక్తులు? మాస్క్ పెట్టుకొని ఉన్నారు. మీరు ఎక్కడమ్మా? ఎటు నుంచి ఎటు వస్తారు? చంద్రమోహన్ అడ్వకేట్. ఎంత ఏంటిదమ్మా పోయింది? ఏంటిది? మహేష్ 100 డైల్ చేసినాం మేము. చేస్తే వాళ్ళు రెస్పాండ్ ఏమి ఇస్తారు తెలుసా? కంప్లైంట్ వచ్చి ఇవ్వంటుండు. ఇది కరెక్ట్ అనా చెప్పండి మీరు. ఈ బ్లూ కోర్టులో పంపించని చెప్పి కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. 10-15 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాం మేము. ఇంతమంది జమ అయ్యారు ఇక్కడ. కనీసానికి కొంచెం రెస్పాండ్ ఉండదా? పోలీస్ వ్యవస్థ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే గిదేనా వ్యవస్థ అనేది? చెప్పిన
రవీంద్ర మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఏ ఆశయంతో పార్టీని స్థాపించారో అదే ఆశయంతో నేటికి పనిచేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ కలిగిన పార్టీ టీడీపీ ఒక్కటేనని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఉన్న ఏకైక పార్టీ కూడా టీడీపీదే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్కొక్క పాపం ఇప్పుడు బయటకొస్తున్నాయన్నారు. ఒక పిల్లవాడికి ఇచ్చిన దాఖలాలు మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత కఠినాత్మక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈరోజు కనీసం మీరందరూ గుర్తు చేసుకోండి, ఆ గత ప్రభుత్వంలో జీతాలు కూడా 10వ తారీఖు వస్తాయో 20వ తారీఖు వస్తాయో అర్థం కాని పరిస్థితిలో నుంచి మనం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక ఎక్కడ కూడా ఎన్నికలు వేయాల. మిమ్మల్ని అందరినీ కూడా ఇంటింటికి తిప్పి సూపర్ 6 గురించి చెప్పించారు. మా బాబు గారికి ఓటు వేయండి, మీకు అన్ని కూడా ఈ సూపర్ 6 చేస్తామని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ఆర్థికంగా దెబ్బతిందని చెప్పేసి తప్పించుకుంటారు. ఎక్కడ కూడా ప్రయత్నం చేయాల. మా కార్యకర్త ఏ విధంగా అయితే తలెత్తుకుని ఆ రోజు గడప గడపకి ఇంటింటికి వెళ్ళాడో అదే తలెత్తుకుని మళ్ళీ ఆ వార్డులో తిరగాలనే ఉద్దేశంతో సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేస్తారని చెప్పేసి మెదక్ దిశగా అమలు చేస్తారు. వాళ్ళు 43 లక్షల మందికి అమ్మఒడిస్తే మనం 67,27,000 మందికి తల్లికి వందలు ఇస్తున్నామని చెప్పేసి మెదక్ కూడా సరిగ్గా అమలు చేస్తాను. ఆ విధంగా 360 ఉయ్యూరు మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిపిన శ్రీ వీరమ్మ తల్లి మొక్కుబడి ఉత్సవ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి తిరునాళ్లు దిగ్విజయంగా 14వ రోజుకి చేరుకోవటం చాలా సంతోషకరమైన విషయమని, ప్రతి ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా కూరగాయల మార్కెట్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి మొక్కుబడిని చెల్లించుకోవటం శుభ పరిణామమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్, టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాథరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కూనపరెడ్డి వాసు, జంపన వీర శ్రీనివాస్, రాజులపాటి ఫణి, చెలపాటి శ్రీను, మురాల వెంకటేశ్వరరావు, తాతయ్య మరియు తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోరితే వరాలిచ్చే మహిమాన్వితుడు దట్టమైన అరణ్యంలో జలపాతాల నడుమ అతి సుందరమైన ప్రదేశంగా ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు చూపర్లని ఇట్టే ఆకట్టుకునే విధంగా స్వయంభుగా వెలిసిన అతి పురాతనమైన శక్తివంతమైన వరప్రసాదుడిగా భక్తులు పిలుచుకునే మహాశివుడు కొలువై ఉన్న పీలేరు మండలం తలుపుల గ్రామంలో సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం, జలపాతం, శిల్ప సౌందర్యంచే నిర్మించబడిన శివాలయం, ఎత్తైన గాలి గోపురం, ధ్వజ స్తంభాలతో కూడిన పవిత్ర పుణ్యక్షేత్రం, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రీ మద్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని తిరునాళ్ల ఆదివారం ఉదయం అభిషేకం, సాయంత్రం 5 గంటలకు పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు, రాత్రి జాగారం, సోమవారం ఉదయం జరి స్నానములు, సిద్ధపూజ మొక్కుబడులు, నాణెములతో కూడిన దేవరెద్దుల భజన కోలాటాలు జరుగుతాయి అని, ఆది సోమవారాలు అన్న ప్రసాద వితరణ కావిస్తారని, మరుసటి సోమవారం మారు పొంగల్ నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వాహకుడు, ఉత్సవ కమిటీ చైర్మన్ జ్యోతాల మురళీ నాయుని కమిటీ సభ్యులు తెలిపారు. పీలేరు నుంచి ఆలయానికి బస్ సౌకర్యం ఉందని తెలిపారు. కావలిలో పేట్రేగిపోతున్న రేషన్ మాఫియాపై విజిలెన్స్ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. కావలి మండలం ఆమదాల దిన్నే గ్రామంలో 2,67,000 రూపాయల విలువ చేసే 81 బస్తాల రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని ఓ రైస్ మిల్లుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బియ్యం పట్టివేత చేయబడింది. 2-3 రోజుల వ్యవధిలోనే విజిలెన్స్ అధికారులకు దొరికారు రేషన్ మాఫియా. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కొలిచేవారి కొంగు బంగారం శ్రీ వీరమ్మ తల్లి, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్. శ్రీ మద్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు.
370 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న రంపచోడవరం పోలీసులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.